ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేశ భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 105 షష్టమ స్కందం అధ్యాయం 30. నిన్నటి భాగంలో నారదుడు స్త్రీగా మారటం, అతని పూర్వజన్మ వృత్తాంతం అంతా వ్యాస మహర్షి మనోవేదనతో ఉంటే అతనికి చెప్పాడు. చెప్పి ఎవరైనా మాయామోహాలకి అతీతులు కారు, త్రిమూర్తులే మాయామోహాలకి అతీతులు కారంటే ఇంకా నువ్వు నేను ఎంత దుఃఖించకు, తత్వజ్ఞానాన్ని ఆశ్రయించు అని చెప్పాడు. ఇక్కడ అధ్యాయం 30. జనమేజయ, ఆనాడు నా ఆశ్రమానికి వచ్చి నారదుడు చేసిన ఉపదేశం యథాతథంగా నీకు చెప్పాను అని చెప్తున్నాడు వ్యాస మహర్షి. మళ్ళీ జనమేజయుడు చెప్తున్నాడు, నా మనస్సుకు బాగా నాటుకున్న ఉపదేశం ఇది, నా కళ్ళు తెరిపించిన ఉపదేశం ఇది, నా దుఃఖాన్ని చేత్తో తీసివేసినట్టు తొలగించిన దివ్యోపదేశం ఇది. విన్నావు కదా. అటుపైన నారదుని నేను ఏమి అడిగానో తెలుసా? నారద మహర్షి విష్ణుమూర్తి ఇంకా ఏమి చెప్పాడు? మీరిద్దరూ కలిసి అక్కడి నుంచి ఎటు వెళ్ళారు అన్నాను. నారద చతుర్ముఖ సంభాషణ. వ్యాస మహర్షి గరుడుని అధిరోహించి వైకుంఠానికి ప్రయాణమై, శ్రీహరి, నారద, నువ్వు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదంటే నాతో వైకుంఠానికి రా అన్నాడు. నేను వీడుకోలు తీసుకుని బ్రహ్మలోకం చేరుకున్నాను. విష్ణుమూర్తి నన్ను ఆశీర్వదించి వైకుంఠం చేరుకున్నాడు. సుఖ దుఃఖాలను నెమరు వేసుకుంటూ వెళ్ళి నేను మా తండ్రి గారి దర్శనం చేశాను. మునిపడలాని నమస్కరించి సన్నిధిలో నిలబడ్డాను. కుమారా, ఎక్కడికి వెళ్ళావు? చింతాకుల చిత్తుడవై కనిపిస్తున్నావేమిటి కారణం? మనసు మాగున్నట్టు లేదే. ఎవరైనా వంచారా? అద్భుతం ఏదైనా తిలకించావా? ఏమిటి ఇలా ఉన్నావు? బాగా నలిగిపోయినట్టు కనిపిస్తున్నావు అని ఆత్రంతగా అడిగాడు. మా తండ్రి చేపట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అవును తండ్రి, విష్ణుమూర్తి నన్ను వంచాడు. స్త్రీ రూపం పొంది శతాధిక వత్సరాలు సుఖాలు అనుభవించి కడపటికి పుత్ర వినాశ రూపమైన మహా దుఃఖాన్ని చవిచూశాను. అమ్మో, ఎంత కష్టమో కదా. మళ్ళీ అతడే నా కళ్ళు తెరిపించాడు. మృదు వాక్యామృతాలతో దివ్యోపదేశం చేశాడు. మళ్ళీ సరోవరంలో మునిగి నారదుని అయ్యాను. తండ్రి, అప్పుడు అలా మోహపడటానికి, పూర్వ విజ్ఞానాన్ని విస్మరించడానికి కారణమేమిటో తెలియలేదు. ఈ దురుత్యయమైన మాయాబలం ఎంతకీ అర్థం కావడం లేదు. అంతా తెలిసిపోయినట్టే ఉంటుంది, ఏమీ తెలియడం లేదు. జ్ఞాన హానికరమైన ఈ మాయా మోహానికి మూలం ఏమిటి? అనుభవించేనే తప్ప కారణం తెలుసుకోలేకపోయాను. నువ్వు దీన్ని ఎలా జయించగలిగావు? ఆ ఉపాయం ఏదో నాకు చెప్పు అని అభ్యర్థించాను. చతుర్ముఖుడు చిరునవ్వులు సల్లెలను చిందించి, నాయనా, ఇది దుర్జ్ఞేయం. మహామునీశ్వరులకు, తాపసులకు, యోగీశ్వరులకు ఎవరికీ అందని విషయం. నాకు తెలియదు. నాకే కాదు, హరిహరులకు తెలియదు. సృష్టి స్థిత్యంతకారిణి అయిన ఆ మహామాయ దుర్జ్ఞేయ. కాలకర్మ స్వభావాదులైన నిమిత్త కారణాలు కొంత తెలుస్తాయి తప్ప మూల కారణం ఎవరికీ తెలియదు. దాని విషయమే చింత విడిచిపెట్టు. నువ్వు మేధావి, నీకు అది మరొక కొత్త మోహం కాకూడదు. మనమందరము మాయా మోహితులమే. ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. నేను జయించానని ఎవరూ చెప్పారు నీకు అంటూ నన్నే ఎదురు ప్రశ్నించాడు. అది ఎంతటోళ్ళకైనా జయించలేరు. ఎవరికి నాకు తెలిసిపోయిందనుకున్నావాడే అజ్ఞానం అసలు. అక్కడితో తండ్రికి ఒక నమస్కారం పెట్టి తీర్థయాత్రలకు బయలుదేరాను. అలా తిరుగుతూ ఇదిగో ఇలా నీ ఆశ్రమానికి వచ్చాను. నువ్వేమో నీ కథ అంతా చెప్పి దుఃఖం తొలగించమంటూ నన్ను అడిగావు. నాకు తెలిసింది నేను చెప్పాను. కౌరవ పాండవుల పట్ల మోహాన్ని విడిచిపెట్టి ఇక్కడే సుఖంగా కాలం గడుపు. చేసిన కర్మ చెడని పదార్థం శుభమో అశుభమో అనుభవించక తీరదు. ఈ ఒక్క మాట గుర్తుంచుకో, సుఖంగా జీవించు. జనమేజయ ఇలా ఉపదేశించి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ వాక్యాలను మననం చేస్తూ ఆశ్రమంలో ఒంటరిగా మేలిపోయాను. ఏదో కాలక్షేపం కోసం ఈ భాగవతం రచించాను. ఇది సర్వ సంశయ వినాశకమైన ఉత్తమోత్తమ పురాణం. వేద ప్రామాణ్య సంస్కృతం, సందేహం లేదు. మాయాశక్తి మహిమ. పారీక్షిత, ఐంద్రజాలికుడు ఒక చెక్క బొమ్మను చేతితో పట్టుకుని ఇష్టం వచ్చినట్లల్లా ఎలా ఆడిస్తాడో అలా ఈ స్థావర జంగమాత్మకమైన సకల జగత్తును మాయాశక్తి ఆడిస్తుంది. పంచేంద్రియాలకు అధిష్టానం మనస్సు అయితే దాని కదలికలకు కారణం ఈ గుణత్రయం. కారణగుణాలు కార్యాల్లో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు కదా. మాయా పరికల్పితాలైన ఈ గుణాలు భిన్న భిన్న స్వభావాలకు కారణాలు. శాంతుడు, ఘోరుడు, మూఢుడు వీటితోనే ఏర్పడుతున్నారు. ప్రతి మానవుడు ఎప్పుడూ ఈ గుణత్రయంలో కలిసే ఉంటాడు.
వీటికి అతీతుడు గాని వీటిని విసర్జించిన వాడు గాని ఎవడూ లేడు, ఉండలేడు. దారాలు లేకుండా వస్త్రం ఉంటుందా? మట్టి లేకుండా కుండ ఉంటుందా? త్రిమూర్తులు కూడా మనలాగా ఒక్కొక్క ప్రీతి, మరొకప్పుడు కోపం, ఒకప్పుడు సంతోషం, ఇంకొకప్పుడు దుఃఖం ఇలా ప్రకటిస్తూనే ఉంటారు, అనుభవిస్తూనే ఉంటారు. సత్వగుణం ఆవరించినప్పుడు బ్రహ్మదేవుడు శాంతుడై ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటాడు, సర్వభూత ప్రియుడు అవుతాడు. రజోగుణం ఆవరించినప్పుడు ఘోర రూపుడు అవుతాడు, అంతటా అప్రీతి ప్రకటిస్తాడు. తమోగుణం ఆవరించినప్పుడు మూఢుడై విషాదం పొందుతాడు. హరిహరులు అంతే. యుగయుగాల్లో సూర్య చంద్ర వంశాలలో జన్మించిన మను ప్రభృతులు మొదలుకొని సకల మానవులు ఇలాగే గుణత్రయ దీనులే స్పందిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అంచేత మాయాధీనం జగత్సర్వం అనేది తిరుగులేని సత్యం. అయితే ఆ మహామాయ సంవిద్రూపమైన పరతత్వంలో లీనమై ఉంటుంది. ఆ పరతత్వమే మాయను ప్రేరేపించి జీవులను ఆడింపచేస్తుంది. మాయా విశిష్టాంతమైన ఆ సంవిత్తు మాత్రమే పరమేశ్వరి, మాయేశ్వరి, భగవతి, సచ్చిదానంద స్వరూపిణి. ధ్యానించిన వారికి, ఆరాధించిన వారికి, నమస్కరించిన వారికి, జపించిన వారికి ఆ తల్లి దయతలిస్తే మోక్షం ఇస్తుంది. సుఖదుఃఖ రూప సంసార బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆమె పట్ల మనసును సంలగ్నం చేసిన వాడికి ఈ సంసారిక బంధనాలు, భయాలు ఏమీ ఉండవు. అందుచేత మాయను జయించాలంటే మాయేశ్వరుని ఉపాసించాలి. మరొక దిక్కు లేదు, మరొక మార్గం లేదు. చీకటిని పారద్రోలాలంటే సూర్యచంద్రాదులే సమర్థులు. మాయను జయించాలంటే స్వయం ప్రకాశమానురాలు సంవిద్రూపిణి అయిన మాయాశ్వరి మాతనే ఉపాసించాలి. జనమేజయ, నువ్వు అడిగినదల్లా చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు. ఇక్కడికిది ఈ పురాణంలో పూర్వార్థం. ఇది శ్రీ మాతృ రహస్యం. భక్తితో పఠించిన వారికి, విన్నవారికి అఖిల ఐశ్వర్యాలు పుష్కలంగా సిద్ధిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందరికీ ప్రాప్తించాలి. పారాయణ చేసిన వారు జ్ఞానులై తరిస్తారు. దీన్ని బహుకరించిన దేవీ యజ్ఞ మహాఫలం లభిస్తుంది. విన్నవారికి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 105వ భాగం సంపూర్ణం. 30వ అధ్యాయం సంపూర్ణం.